హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీరు చూస్తున్నారు ప్రకాష్ కంప్యూటర్ క్లాస్ రూమ్. ఈరోజు ఎక్సెల్లో చాలా ముఖ్యమైన, చాలా ఉపయోగకరమైన ఫార్ములా సమ్ఇఫ్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందామండి. మల్టిపుల్ కండిషన్స్ అప్లై చేసి వాల్యూస్ని యాడ్ చేయాలంటే ఇదే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫార్ములా అండి. వీడియో చివరి వరకు చూడండి. ఆఫీస్ పని, డేటా అనాలిసిస్, రిపోర్ట్స్ ఏదైనా సరే చేయాలంటే ఇది తప్పక నేర్చుకోవాల్సిందే. రియల్ లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది. సమ్ఇఫ్ అంటే ఏంటి? సమ్ఇఫ్ అంటే ఒక కండిషన్కి ఒక టోటల్ చేయడం. సమ్ఇఫ్స్ అంటే ఏంటి? ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని కండిషన్స్ అయినా ఇచ్చి టోటల్ చేయడం. ఇందులో సౌత్ రీజియన్స్ ఉన్న వాళ్ళు 10,000 కన్నా ఎక్కువ చేసిన వాళ్ళు జనవరి మంత్లో ఎవరైనా ఉంటే ఆ టోటల్స్ మాత్రమే ప్లస్ అవ్వాలండి, యాడ్ అవ్వాలండి. దానికోసం ఈ సమ్ఇఫ్స్ వాడతాం, సమ్ఇఫ్స్ ఫార్ములా యూస్ చేస్తాం. సమ్ఇఫ్ ఫార్ములా ఎలా ఉంటుందంటే, నార్మల్గా సమ్ఇఫ్ చేసేటప్పుడు ఈక్వల్ టు సమ్ ఇఫ్. మనకి ఈ సమ్ చేసేది లాస్ట్లో ఉంటుంది, సమ్ రేంజ్ లాస్ట్లో సెలెక్ట్ చేస్తాం. ఎందుకంటే ఒకటే క్రైటీరియా, ఒకటే కండిషన్ కాబట్టి. కానీ ఈ సమ్ఇఫ్స్లో మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి మనం కలపవలసింది ఒక కాలంలో ఉన్న డేటానే. కానీ ఆ కాలం డేటా దేనికి రిలేటెడ్ అయ్యి కండిషన్స్ ఇస్తున్నామో కలపాలి కాబట్టి ముందే సమ్ రేంజ్ ఇచ్చేస్తామండి. ఇదేంటి ఫార్ములా? సమ్ఇఫ్ సమ్ రేంజ్ ఫస్ట్ ఆ కాలం సెలెక్ట్ చేసుకుంటాం, క్రైటీరియా రేంజ్ 1 సెలెక్ట్ చేసుకుంటాం, ఆ క్రైటీరియా ఇస్తాం. ఆ విధంగా ఒక్కొక్క కండిషన్ ఇచ్చుకుంటూ పోతూ ఈ ఫార్ములాని డిఫైన్ చేస్తామండి. అసలు సమ్ఇఫ్స్ గురించి తెలుసుకునే ముందు అసలు ఈ సమ్ఇఫ్ అంటే ఏంటి? ఒక డేటాలో ఒక క్రైటీరియా యొక్క టోటల్ తెలుసుకోవడానికి యూస్ చేసేది సమ్ఇఫ్ ఫార్ములా అండి. ఈ సమ్ఇఫ్ ని మల్టిపుల్ కండిషన్స్ ఇచ్చి ఆ టోటల్ ని సాగ్రిగేట్ చేయడం కోసం యూస్ చేసే ఫార్ములా సమ్ఇఫ్స్. ఒకసారి రెండింటికి డిఫరెన్స్ చూద్దామండి. సమ్ఇఫ్ ఈక్వల్ టు సమ్ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ చేస్తాం, రేంజ్. మనం సౌత్లో ఉన్న వాళ్ళ డేటా, సౌత్లో ఉన్న వాళ్ళ టోటల్ కావాలనుకుందాం, లేకపోతే జాన్లో ఉన్న వాళ్ళ టోటల్ కావాలనుకుందాం, ఏదైనా ఒకటే. రేంజ్ సెలెక్ట్ చేసాం, కామా మనకి క్రైటీరియా జాన్లో ఉన్న వాళ్ళ టోటల్ కావాలి. ఇన్వర్టెడ్ కామర్స్ ఓపెన్ చేసి జాన్ టైప్ చేసి ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ చేస్తాం. అక్కడతో క్రైటీరియా కంప్లీట్ అయింది. కామా సమ్ రేంజ్, మనకు కలపాల్సిన టోటల్ అందులో ఉన్నాయి, ఈ రేంజ్లో ఉన్నాయి. సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేస్తే సమ్ అయింది. చూడండి 48,000 వచ్చింది. జాన్లో టోటల్ సేల్ 48,000. చూసారా, 48,000 వచ్చింది. అదే ఫిబ్రవరి ఇక్కడ ఇచ్చామనుకోండి, జాన్లో 3 months ఉన్నాయి, 3 months టోటల్ వాల్యూ ఎంత? 40,000. ఈ విధంగా సమ్ఇఫ్ యూజ్ అవుద్ది. అదే సమ్ఇఫ్స్ వచ్చేసరికి మనకి జాన్లో 10,000 అబోవ్ చేసిన వాళ్ళు అందులో సౌత్లో ఈ విధంగా తెలుసుకోవడం కోసం యూజ్ చేసేది సమ్ఇఫ్స్. డిఫరెంట్ కండిషన్స్ ఇది తెలుసుకోవచ్చు టోటల్ వాల్యూ. ఆ ఫార్ములా ఎలా అంటే ఈక్వల్ టు సమ్ ఇఫ్స్ ఎస్, చివరి ఎస్ యాడ్ చేస్తాం అంతే అండి. సమ్ఇఫ్ ఫార్ములాకి బ్రాకెట్ బిగిన్ చేస్తాం. చూడండి, ఇందాకలా సమ్ రేంజ్ లాస్ట్లో సెలెక్ట్ చేసాం, కానీ సమ్ఇఫ్స్లో రేంజ్ ఫస్ట్ సెలెక్ట్ చేయాలండి, కలపవలసింది. టోటల్ రేంజ్ సెలెక్ట్ చేసాం కదా. క్రైటీరియా 1 మనకి ఏం కావాలండి? సౌత్లో ఉన్న వాళ్ళ టోటల్ కావాలి. రేంజ్ 1 సెలెక్ట్ చేసాం, క్రైటీరియా రేంజ్ 1. అందులో మనకు క్రైటీరియా కావాల్సింది ఏంటి? సౌత్లో ఉన్నవాళ్ళు. ఇన్వర్టెడ్ కామర్స్ బిగిన్ చేస్తాం, SOUTH ఎంటర్ చేస్తాం, క్లోజ్ చేస్తాం. అక్కడతో ఒక కండిషన్ క్లియర్ అయింది. సౌత్లో ఉన్న వాళ్ళలో ఈ జాన్ మంత్లో ఎవరున్నారో వాళ్ళు కావాలండి. చూడండి, బాగా గమనించండి. మనకి ఏది టోటల్ కావాలంటే సౌత్లో ఉన్న పర్సన్స్లో జాన్లో ఎంత అమ్మారో ఆ టోటల్ కావాలి. జాన్ క్రైటీరియా రేంజ్ 2 అవుతుంది, కామా మన క్రైటీరియా ఏమవుతుంది? జనవరి. మనం జనవరి చూద్దాం అనుకుంటున్నాం. ఇన్వర్టెడ్ కామర్స్ బిగిన్ చేద్దాం, జాన్ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా సెలెక్ట్ చేసి టైప్ చేసి ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ చేద్దాం. ఇప్పుడు సౌత్లో ఉన్న వాళ్ళు జాన్ మంత్లో ఎంత అమ్మారో టోటల్ వస్తుందండి. ఓకే, ఇంకో క్రైటీరియా ఇద్దాం, కామా 10,000 కన్నా అబోవ్ సేల్ చేసిన వాళ్ళది కావాలి మనకు డేటా. మనకు థర్డ్ క్రైటీరియా ఏమవుద్ది? ఈ సేల్ డేటా అవుద్ది. అందులో కామా ఇన్వర్టెడ్ కామర్స్ ఓపెన్ చేసి గ్రేటర్ దాన్ 10,000 ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసాం కదా, బ్రాకెట్ క్లోజ్ చేస్తే ఇక్కడికి 3 కండిషన్స్ ఇచ్చామండి. సౌత్లో ఉన్న వాళ్ళది, అందులో జాన్ మంత్లో సేల్ చేసిన వాళ్ళు, అబౌవ్ 10,000 సేల్ చేసిన వాళ్ళ టోటల్ మాత్రమే కావాలి. చూడండి, 29,000 పాత తీసేద్దాం. ఇవ్వండి, 29,000 వచ్చింది. చూసారా, ఇందులో 29,000 ఎలా వచ్చింది? సౌత్లో ఉన్నారు,
ఎంతమంది? 4 ఉన్నారు. అందులో జాన్లో అమ్మిన వాళ్ళే సౌత్లో 2 ఉన్నారు. ఇగోండి, ఈ సౌత్లో జాన్లో అమ్మిన వాళ్ళు 2 ఉన్నారు. ఓకే, ఈ నార్త్ వాళ్ళు, నెక్స్ట్ సౌత్లో ఫిబ్రవరి అమ్మిన వాళ్ళు, ఇది సెలెక్ట్ అవ్వదు. ఇందులో ఈ రెండిట్లో అబౌట్ 10,000 ఎంత ఉంది? 12,000, 17,000 రెండు ఫార్ములాని సాటిస్ఫై చేయగలిగాయి. టోటల్ 29,000 వచ్చింది. అదే ఇది 9,000 అనుకోండి, చూడండి 9,000 చేంజ్ చేసేస్తా, అది తీసుకోదండి ఫార్ములాలో, ఎందుకంటే గ్రేటర్ దాన్ 10,000 ఇచ్చాం కదా. ఇప్పుడు మనకి ఇది ఒకటే టోటల్ అవుతుంది. అదే ఈ 15,000 ఉన్న సౌత్లో ఇతను కూడా జనవరిలోనే అమ్మాడు అనుకుందాం. ఇక్కడ జనవరి కాపీ పేస్ట్ చేస్తున్నాను. చూడండి, అబౌట్ 10,000 కదా, సౌత్ కదా, ఇది కూడా ఫార్ములాని బీట్ చేయగలిగింది, ఫార్ములాని సాటిస్ఫై చేయగలిగింది. ఈ టోటల్ 15,000 ప్లస్ 17,000 ఎంత? 32,000 వచ్చింది. ఈ విధంగా మల్టిపుల్ కండిషన్స్ యూజ్ చేసి సమ్ ఇఫ్ ఫార్ములా ద్వారా టోటల్ తెలుసుకోగలమండి. సేమ్ ఫార్ములాని ఇంకొక ఎగ్జాంపుల్తో చూద్దామండి. ఇప్పుడు ఈ డేటా ఉంది. ఈ డేటాలో హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళ టోటల్స్ ఎంత కావాలి ఈజ్ ఈక్వల్ టు, మనం ఒకటే కదా కండిషన్, సమ్ ఇఫ్ వాడచ్చు, సమ్ ఇఫ్స్ వాడచ్చు. ముందు సమ్ ఇఫ్ చూద్దాం. సమ్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ చేస్తాం, రేంజ్ కావాలి ఫస్ట్ మనకు. ఏ రేంజ్? సిటీ రేంజ్, కామా క్రైటీరియా ఏమనుకున్నాం? హైదరాబాద్ అనుకున్నాం. హైదరాబాద్ సెలెక్ట్ చేస్తాం, అదే ఎంటర్ చేస్తాం ఇన్వర్టెడ్ కామర్స్లో. స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఎంటర్ చేయండి, లేకపోతే 0 వచ్చేస్తుంది. కామా సమ్ రేంజ్, మనం కలపాల్సిన వాల్యూస్ రేంజ్, బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. ఎక్కడికి సమ్ ఇఫ్ కంప్లీట్ అయింది. చూడండి, మనం ఇక్కడ సమ్ రేంజ్ లాస్ట్లో సెలెక్ట్ చేసాం, ఇందాక చెప్పాం కదా. సమ్ ఇఫ్స్లో స్టార్టింగ్గా సెలెక్ట్ చేయాలండి. ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్స్ బ్రాకెట్ బిగిన్ చేస్తాం, రేంజ్ సమ్ రేంజ్ ముందే సెలెక్ట్ చేస్తాం, కామా క్రైటీరియా 1, కామా అందులో క్రైటీరియా రేంజ్, కామా క్రైటీరియా 1 మనం అనుకున్నది ఏం కావాలి? హైదరాబాద్ టోటల్ కావాలి. హైదరాబాద్ ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ చేస్తాం, బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. ఓకే, చూసారా, ఆన్సర్ సేమే కానీ యూజ్ చేసిన ఫార్ములా వేరు. ఇది సేమ్ సింగిల్ కండిషన్ కోసం సమ్ ఇఫ్ యూజ్ చేస్తాం. ఈ సమ్ ఇఫ్స్ అనేది మల్టిపుల్ కండిషన్స్. ఇందులో కామా అబౌవ్ 6,000 ఉన్న వాళ్ళు ఎంతమంది హైదరాబాద్లో చూద్దాం. థర్డ్ కామా ఇచ్చాం కదా, సెకండ్ రేంజ్ ఏమవుద్ది? సేల్ డేటా, కామా క్రైటీరియా ఏమవుద్ది? ఇన్వర్టెడ్ కామర్స్ గ్రేటర్ దాన్ 6,000, ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్ చేద్దాం. చూడండి, 17,000 వచ్చింది. ఎందుకంటే ఈ హైదరాబాద్ ఉన్న ముగ్గురులో వీళ్ళు 6,000 కన్నా తక్కువ అమ్మారు కాబట్టి ఇది టోటల్ అవ్వలేదు. ఈ ఇద్దరు మాత్రమే ఈ ఫార్ములాను సాటిస్ఫై చేయగలిగారు. 8,000 ప్లస్ 9,000 ఎంత? 17,000 ఆన్సర్ వచ్చింది. ఈ విధంగా కండిషన్స్ పెంచుతూ పోవడానికి ఈ సమ్ ఇఫ్స్ ఫార్ములా యూజ్ చేస్తాం. సమ్ ఇఫ్లో కండిషన్స్ ఇవ్వలేమండి, ఓన్లీ ఒక ఫార్ములా కోసమే, అది ఒక కండిషన్ కోసమే. ఈ విధంగా సమ్ ఇఫ్స్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఏం డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. నెక్స్ట్ ఇదే ఫార్ములాని ఇంకో డేటా మీద చూద్దాం, సమ్ ఇఫ్స్ ఫార్ములాని. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, జనవరిలో ఎలక్ట్రానిక్స్ కేటగిరీలో టోటల్ ప్రైస్ ఎంత? జనవరిలో ఎలక్ట్రానిక్స్ ఎంత అమ్మారు అంటే ఈ రెండింటి టోటల్ మనకు కావాలండి. తక్కువ డేటా ఉంది కాబట్టి డిటర్మిన్ చేయగలుగుతున్నాం చూసి. అదే హ్యూజ్ డేటా ఉన్నప్పుడు చెప్పలేం కదా, అప్పుడు ఈ ఫార్ములా బాగా యూజ్ అవుద్ది. ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్స్ బ్రాకెట్ బిగిన్ చేస్తాం, సమ్ రేంజ్ మనకు కావాల్సిన ప్రైస్ కావాలి కాబట్టి టోటల్ ప్రైస్ సెలెక్ట్ చేస్తాం, రేంజ్, కామా క్రైటీరియా రేంజ్ 1 మనకి ఏం కావాలి? ఫస్ట్ జనవరి మంత్ అంటే మంత్ అనుకున్నాం, మంత్ క్రైటీరియా రేంజ్ అవుద్ది, అందులో జనవరి క్రైటీరియా అవుద్ది. ఇన్వర్టెడ్ కామర్స్ ఓపెన్ చేస్తాం, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా డేటాలో ఏ విధంగా ఇచ్చామో ఆ విధంగా ఎంటర్ చేస్తాం, ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ చేస్తాం. ఒక కండిషన్ అయింది. సెకండ్ కండిషన్, కామా క్రైటీరియా రేంజ్ 2 మనకి ఏం కావాలి? ఎలక్ట్రానిక్స్ గూడ్స్ మాత్రమే మనం కౌంట్ చేద్దాం, అదే సమ్ చేద్దాం అనుకుంటున్నాం. ఆ రేంజ్ సెలెక్ట్ చేస్తాం, కామా మన క్రైటీరియా ఏమవుద్ది రేంజ్లో? ఎలక్ట్రానిక్స్, ఇన్వర్టెడ్ కామర్స్ ఓపెన్ చేస్తాం, ఎలక్ట్రానిక్స్, ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ చేస్తాం. ఇక్కడికి మనకి కావాల్సిన డేటా రేంజ్ కంప్లీట్ అయింది, బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. చూడండి, 700 మాత్రమే. మనం ఏమి ఇచ్చాం? జాన్ మంత్లో ఎలక్ట్రానిక్స్ ఎంత అమ్మారు? 700 మాత్రం అమ్మారు. ఇది ఫిబ్రవరి మంత్, ఎలక్ట్రానిక్స్ 2 monthsలోనే అమ్మారు, అది జనవరిలో 700 అమ్మారు.
చూసారా, ఈ విధంగా మనం ఇచ్చిన కండిషన్స్ ను సాటిస్ఫై చేస్తూ ఉన్న టోటల్ వాల్యూ కనుక్కోవడం కోసం ఈ సమ్ ఇఫ్ ఫార్ములా యూస్ చేస్తాం. చాలా మంది చేసే ఈ కామన్ మిస్టేక్స్ ఏంటంటే సమ్ రేంజ్, క్రైటీరియా రేంజెస్, సైజ్ నేమ్స్ కరెక్ట్గా ఇవ్వకపోవడం. ఇప్పుడు సమ్ రేంజ్ ఎంతవరకు ఇస్తామో క్రైటీరియా రేంజ్ కూడా అంతవరకు ఇవ్వాలండి. సమ్ రేంజ్ టోటల్ ఇచ్చి క్రైటీరియా రేంజ్ మనకి ఎక్కడ దాకా ఉంది కదని ఈ 3 సెలెక్ట్ చేసి వదిలిస్తే తప్పండి. కింద వాటిని క్యాలిక్యులేట్ చేయడం కుదరదు, ఫార్ములా ఎర్రర్ వస్తుంది. ఆన్సర్ వస్తుంది కానీ అది రాంగ్ ఆన్సర్. సమ్ రేంజ్ ఎంతవరకు ఇస్తామో క్రైటీరియా రేంజ్ కూడా అంతవరకే ఇవ్వాలి. క్రైటీరియా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా. అండ్ సెకండ్ చేసే తప్పు ఏంటంటే కౌంట్. ఇప్పుడు గ్రేటర్ దాన్, లెస్ దాన్ సేల్ వాల్యూ కొనుక్కునేటప్పుడు ఈ గ్రేటర్ దాన్, లెస్ దాన్లో ఫ్రంట్ ఇవ్వడం, బ్యాక్ ఇవ్వడం, నెక్స్ట్ ఇన్వర్టర్ కామర్స్లు ఇవ్వకపోవడం, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారండి. అవి జరగకుండా చూడండి. ముందు మనం ఏదైతే ఎగ్జాంపుల్స్ చెప్పామో ఆ విధంగా ఫాలో అయిపోతే సరిపోతుంది. ఇలా సమ్ ఇఫ్ ఫార్ములాని ఎన్ని కండిషన్స్ ఉన్నా కూడా టోటల్స్ చాలా సింపుల్గా క్యాలిక్యులేట్ చేస్తుంది. మీరు కూడా మీ ఆఫీస్ డేటాలో ప్రాక్టీస్ చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ వీడియోస్ మీరు వెంటనే రీచ్ అవ్వగలుగుతారు. థ్యాంక్స్ ఫ్రెండ్స్.